నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న జూబ్లీ హిల్స్ ఫలితాలు చూసిన తర్వాత అందరూ స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందేమో అని చెప్పి పందాలేశారు. ఇదంతా కాకుండా చాలా క్లియర్గా పందాలు ఎలా సాగినాయి అంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అని దానిపైన పందాలు యాక్సెప్ట్ చేయమన్నారు. ఎంత తీసుకుంటా ఉన్నారో తెలుసా అండి? నేను విన్న వార్తలు, స్వయంగా నా చెవితో విన్న వార్తల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ 30,000 మెజారిటీతో గెలుస్తుందా గెలవదా పందెం తప్ప ఉట్టి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్న పందెం ఒప్పుకోమన్నారు. ఏమైంది? ఆ పందెం ఇటువైపు వేయాల్సింది. ఒకవేళ కాంగ్రెసే గెలిస్తే 1:2 రేషియోలో డబ్బులు కూడా ఇస్తామని చెప్పి చాలామంది బయట నుంచుని జస్ట్ ఎలక్షన్స్కి 10 రోజుల ముందు వాతావరణం ఇంత మారిపోతుంది అని తెలియక చాలా ఓర్పుగా పందాలేసి చేతులు కాల్చేసుకుని మొత్తం తడిసిపోయి, వాళ్ళకి రక్తం పింక్ కలర్లో ఉండదు కదా, సారీ, వాళ్ళకి బ్లడ్ ఒకటే ఇవ్వాలి ఇంకా, లేకపోతే కష్టం అన్న రేంజ్లో 1:2 పందాలు ఓడిపోయి కూర్చున్న వాళ్ళకి నా సానుభూతి. నా కమింగ్ టు ద మెయిన్ టాపిక్, రేవంత్ రెడ్డి, అనుమూల రేవంత్ రెడ్డి. ఏం చెప్పాలి ఈయన గురించి, ఎలా చెప్పాలి? చూసుకుంటే కనుక కంటోన్మెంట్ ఏరియాలో బై ఎలక్షన్ వచ్చింది హైదరాబాద్లో, దాంట్లోనూ గెలిచారు. రెండో బై ఎలక్షన్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మన జూబ్లీ హిల్స్లో వచ్చింది, దాంట్లోనూ గెలిచేశారు. ఎవరి వల్ల గెలిచారు ఎలక్షన్స్? మహాప్రధానంగా మనం చూసుకుంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కేటీ రామారావు గారు నుంచుని మొత్తం తన భుజాలపై వేసుకుని నేను నడిపించేస్తాను, సోషల్ మీడియాను ఒక్కటే పెట్టుకుని యుద్ధం చేసేస్తాను, గెలుస్తుంది, సోషల్ మీడియాలో మమ్మల్ని మించిన పవర్ఫుల్ వ్యక్తులు లేరన్నట్టు సోషల్ మీడియా యుద్ధం మాత్రం విపరీతంగా చేశారు. పోయింది. అసలు బ్యాటిల్ ఫీల్డ్లోకి రాజ్ అన్న వ్యక్తి దిగాలి కదా, అలాగే బ్యాటిల్ ఫీల్డ్లో డైరెక్ట్గా రాజే యుద్ధం చేయడానికి మొదలుపెట్టారు. సోల్జర్స్ లేరు, ఎవరూ లేరు, రాజు ఒక్కడే మిగిలి మొత్తం ఉన్న వ్యవస్థని ఓడించుకుంటూ రావాలి. ఏంటి ఆ వ్యవస్థ అంటే, బీఆర్ఎస్ పార్టీకి 8 నుంచి 10% వరకు ఆధిక్యం ఉన్న ఓట్ బ్యాంక్ని తగ్గించి వీళ్ళు ఆధిక్యంలోకి వెళ్ళి ఎవరు ఊహించని మెజారిటీతో నవీన్ యాదవ్ని గెలిపించడం. అది టేకప్ చేసిన ఏకైక రాజు రేవంత్ రెడ్డి గారు. ఇతను అసలైన మగాడు. డి అంటే ఢీ కొని కొట్టి కోసాలు కదిలిచ్చేసి విచ్చలవిడితనంగా రాజ్యాలు ఏలిన ఒక సంస్థని తీసి ఒక మూల కూర్చోబెట్టారు. హీఈస్ అ మ్యాన్. అండ్ కొంతమంది చెప్తారు హీఈస్ అ లెజెండ్ కూడా అయిపోతారు కొన్ని రోజుల్లో. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉంటారండి. పాలిటిక్స్గానే చేస్తారు ఆయన. సామాన్యులకి సామాన్యుల్లానే ఉంటారు ఆయన. నీ నోట్లోకి వెళ్ళే అన్నం విలువ నాకు తెలుసు కాబట్టి సన్నబియ్యం ఇస్తా, దొడ్డు బియ్యం తినాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి నుంచున్న మహానేత. చాలామంది చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇది వరకు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అమ్మేసుకునేవాళ్ళ బియ్యాన్ని. కానీ ఈ రోజు సన్నబియ్యం అమ్మంటే ఎవ్వరూ అమ్మరు. ఎందుకంటే మాకు మరి రేవంత్ అన్న సన్నబియ్యం ఇచ్చాడు, మేము కూడా నాణ్యమైన భోజనం చేస్తున్నాం, 45 రైస్ హ్యాపీగా తింటున్నాం. ఎవరు చేస్తారు ఇప్పుడు దాకా ఈ పని? రైతులకు అండగా నుంచుంటాడు రేవంత్ అన్న అని చెప్తే, రైతులకు అండగా నుంచుని పోతాడు. ఎవరు చేశారు ఈ పని? నాకు అర్థం కాదు. 1 కోటికి పైన పెన్షన్లు, అసలు 1 కోటికి పైగా పెన్షన్లు ఉన్నట్టు పట్టించుకోకుండా 10 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉంటే దాన్ని వచ్చి 2 ఏళ్ల కాలంలో, ఇంకా ఒక నెల రోజులు అయ్యే 2 ఏళ్ల కాలంలో దాన్ని క్లియర్ చేసిన వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇది కాదు అది కాదు, తెలంగాణ తెచ్చింది మేమే అంటే తెచ్చింది మీరు కాదు, ఇచ్చింది మాత్రం కాంగ్రెస్, సోనియా అమ్మ. అండ్ నేను సోనియా గాంధీ వారియర్ని ఇక్కడ అని చెప్పి ముందుకొచ్చి జనాల ముందు ధీటుగా తొడగొట్టి నుంచున్న ఏకైక మగాడు రేవంత్ రెడ్డి గారు. ఈయన హీరో. అందరూ ఒకప్పుడు కాళేశ్వరం అంటే సీరియస్గా అట్లెట్లా అని చెప్పి మాట్లాడారు. అదే మాటను వచ్చి బయట మాట్లాడింది కవిత గారు. అండ్ రేవంత్ రెడ్డి గారు నుంచోకపోతే మనం ఆలోచించాలి ఎప్పుడన్నా మన ఎదురుగుండా ఉన్న రాజు ఎవరు అని చెప్పి. ఆ రాజుకు సరిపడా అంచనాల్లో ప్లాన్ వేయాలి. ఎదురుగుండా వ్యక్తి రాజు లాంటి పర్సన్ ఒకవేళ రేవంత్ రెడ్డి గారే అయి ఉంటే కనుక ఓడిపోవడం సర్వసాధారణమైన విషయం. గెలవలేం ఆయన పైన. ఆయనకున్న ఓరేటింగ్ స్కిల్స్ అవనండి, జనాలతో ఆయనకున్న మమేకం అవనండి. ఇదంతా కాకుండా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టినంతకాలం బాగానే ఉంది. ఎప్పుడైతే తెలంగాణ విభజించబడిందో సెటిలర్స్ అన్న వర్డ్ లేకపోయినా సెటిలర్స్ అని తీసుకొచ్చి వాళ్ళపైన రుద్ది చిన్నచూపుగా చూసినప్పుడు అందరూ మగ్గు చూపింది రేవంత్ రెడ్డి గారి పైనే. ఈ రోజు దాకా ఒక్క కమ్మ వాళ్ళని కానీ సెటిలర్స్ని కానీ, ప్రధానంగా కులం పేరు తీసుకుని మాట్లాడుతున్నాను ఈరోజు, మాగంటి గోపీనాథ్ గారు కమ్మ కులస్తులైనా ఇక్కడ కమ్మ ఓటర్స్ అందరూ మగ్గు చూపింది మాత్రం రేవంత్ రెడ్డి గారికి.
కులాల మధ్యలో చిచ్చు కాదు ఇక్కడ పెడుతుంది. ఖచ్చితంగా ఆలోచించాలి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మర్చిపోయింది, కమ్మ కులంలో మర్చిపోయింది కేటీ రామారావు గారి నవ్వు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇంత నవ్వు నేను ఎప్పుడు నవ్వలేదు, వాటర్ షో అని చెప్పి పెట్టిన ట్వీట్ జనాలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఒకవేళ ఆ రోజు అరెస్ట్ అయిన విషయం చాలా బాధాకరం అయితే కనుక, ఆయనంత స్పందించాలనుకుంటే కనుక ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా షో చేస్తుంటే ఇక్కడ పెట్టడానికి మీకు రైటే ఉంది, పోయి రాజమండ్రిలో పెట్టుకోండి అన్న మాటని మర్చిపోలేదు. ఇదంతా కాకుండా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అదే కమ్మ కులంలో అగ్రజులైన రామారావు గారు, కులానికి అతీతంగా ఉన్న రామారావు గారు కోసం మైత్రివనంలో విగ్రహం పెట్టి చూపిస్తా నేను అని చేసిన వ్యాఖ్యలు ఎస్ గేమ్ని చేంజ్ చేసినాయి. ఇది వాస్తవం. ఈరోజు మనం చూసుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారి పొజిషన్ ఏంటి. ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ తెలంగాణ ఇస్ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వనండి, CEO ఆఫ్ ద స్టేట్ అవ్వనండి, సీఎం అవ్వనండి, ఈయన మించితే పర్సన్ ఇంకొకరు లేరు అన్న ధాటిని ఎదుర్కొనే కెపాసిటీ కూడా అవతల సైడ్ ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరికి లేదు. మనం చూసుకుంటే కేసీఆర్ గారు సిక్ అయి పడుకున్నారు. కుమార్తె కవిత గారు బయటకు వచ్చి కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పి నమస్కారాలు పెట్టి మరి ట్వీట్ పెట్టారు. ఆవిడ ట్వీట్లో సారాంశం చదివితే కనుక బాగా అయింది బీఆర్ఎస్ పార్టీకి అని మాత్రం అందరికీ అనిపిస్తుంది. ఇది సర్వసాధారణం. ఆవిడే బయటకు వచ్చి పార్టీ ప్రెసిడెంట్ కింద కేటీఆర్ గారి పనితీరు నాకు నచ్చలేదు అని చెప్పారు. ఆవిడే బయటకు వచ్చి కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పారు. ఆవిడే బయటకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నా ఫోన్లు కూడా చేశారని ఆఫీసర్లు అన్నారు. నేను జైలు నుంచి బయటకు రాగానే నా ఎంప్లాయీస్ అందరినీ కూడా ఇన్వెస్టిగేషన్కి పిలిచారు, కోఆపరేట్ చేయమని నేనే చెప్పాను అన్నారు. ఆవిడే మళ్ళీ చెప్పారు సంతోష్ అవకతవకల గురించి. ఆవిడే కూర్చుని పార్టీని కడిగేశారు. ఆవిడ చెప్పిన తర్వాత అందరం ఖచ్చితంగా రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఎవరన్నా రేవంత్ రెడ్డి గారిని ఒకప్పుడు నమ్మకపోతే మరి సొంత కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి చెప్పిన మాటల తర్వాత ఆయన హీరోగా చూడాలా, ఎలా చూడాలి? ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, రేవంత్ రెడ్డి గారు రివెంజ్ఫుల్ పాలిటిక్స్ చేస్తారా అని చెప్పి చాలామంది ఎదురు చూశారు. లేదు, ఆయన రివెంజ్ఫుల్ పాలిటిక్స్ అనేది ఎక్కడా చేయలేదు. వాళ్ళ కూతురు నిశ్చితార్థానికి ఆయనకి ఒక లిమిటెడ్ పీరియడ్ బెయిల్ ఇచ్చి ఎవరితో మాట్లాడకూడదని చెప్పి బయటకు పంపించి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన తొడగొట్టి అప్పుడు చేసిన సవాల్ రాగానే ఫస్ట్ తీసి ఇమ్మీడియట్గా అరెస్ట్ కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో చేస్తారు అని చాలామంది అనుకున్నారు. బట్ ఆయన ఏం చేశారు, ఇది కాదు నా మెయిన్ ప్రయారిటీ అని చెప్పి పక్కన పడేశారు. చాలా పక్కన పడేశారు. ఇష్యూని లీజర్గా పక్కన పడేశారు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇది కాదు నా ప్రైమ్ అఫీషియల్ డ్యూటీ. ఇప్పుడు రాగానే అర్జెంటుగా నేను బీఆర్ఎస్ని కెలికియాలనే ఉద్దేశం నాకు లేదు. నాకు జనాబలం ఉంది. ఆ బలాన్ని వాడుకుని ప్రజలకు మేలు చేయాలని ముందుకెళ్ళిన సర్వసాధారణమైన మనిషి, ఈరోజు రాజులాగా ఎదిగిన వ్యక్తి అనుముల రేవంత్ రెడ్డి గారు. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్లో ఈయన గురించి సపోర్ట్ చేయని నేతలు ఉంటారు. బయట చాలామంది మాట్లాడుకునే విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. చదరంగంలో 5-6 ప్లేయర్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేకపోయినా రాజే నడుపుకుంటూ తీసుకెళ్లారు యుద్ధాన్ని. రాజు గెలిపి చూపించారు. ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు, ఇట్స్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఓడిపోయి ఉంటే మొత్తం ఓటమి భారం ఈ వ్యక్తి ఒక్క మీదే పడేది. గెలిచారు కాబట్టి ఈరోజు ఒక్క వ్యక్తినే ప్రజలందరూ హీఈస్ ద లీడర్ అని చెప్పి ఒప్పుకుంటారు. ఓడిపోతున్న కాన్స్టిట్యువెన్సీలో బీసీ కులానికి చెందిన నవీన్ యాదవ్ని కూర్చోబెట్టి మిగతా 2 పార్టీలు అగ్రకులానికి సంబంధించిన వ్యక్తులు టికెట్లు విన్నా ఈయన మాత్రం బీసీలకు పైకి తీసుకురావాలని చెప్పి నవీన్ యాదవ్ నుంచోబెట్టి ఆయనే ప్రచారంలో నుంచుని ధీటుగా ఎదురెళ్ళి సీఎం నుంచుని ఒకవేళ క్యాండిడేటే ఓడిపోతే పరువు ఎలా పోతున్న విషయం కూడా పట్టించుకోకుండా ఆయనకున్న ప్రజాదరణ ఆయనకు తెలిసి జనాలకి మంచి చేయడం ఒక్కటే తెలిసి ఆ నేత డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళి నమ్మకంగా నుంచుంటే ఏమైంది, 25,000 ఓట్ల పైన మెజారిటీతో నవీన్ యాదవ్ని గెలిపించారు. నవీన్ యాదవ్ ఫేస్ కూడా జనాలు గుర్తులేదు, కానీ నవీన్ యాదవ్ మంచోడే అని చెప్పి జనాలు నమ్మారు. ఎందుకంటే ఆయన వెనకమాల ఉన్న రేవంత్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంటుంది. ఇది వాట్ ఈస్ ద పర్సన్ బిహైండ్ అని చెప్పి మనం చూసుకుంటే బీహార్ ఎన్నికల్లో జంగల్ రాజ్ భయం చాలానే పనిచేసింది. అందుచేతనే మనకి నితీష్ 20 years, దాని తర్వాత మోడీ 11 years సాగాని కంటిన్యూ చేయించారు జనాలు. అన్హర్డ్ మెజారిటీ ఇచ్చేసారు అక్కడ. 200+ ఇస్ నాట్ అ జోక్. అమిత్ షా గారికే 160 స్థానాలు దాటమనుకున్నారు, కానీ అన్హర్డ్ మెజారిటీ ఇచ్చేసారు. ఎన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చినా ఈ సర్వేని మాత్రం బీట్ చేయలేకపోయారు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఒకవేళ హైదరాబాద్లో
ఇదే రకంగా హైడ్రా రాజ్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారిని పోర్ట్రే చేశారు, బ్యానర్లు వేశారు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేపించారు, ఆయన్ని కూర్చోబెట్టారు, హైడ్రాతో కొట్టేస్తారని చెప్పారు. కానీ జనాలందరూ ఏమన్నారు? మంచిగా చేశారు, హైడ్రా సిటీలో పర్మిట్ లేని చోట్లన్నీ కొట్టేశారు, తప్పులేదు, రేవంత్ రెడ్డి గారు చేసింది మంచి అని నమ్మి బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్నింటినీ కిందకి పడేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట నమ్మి గెలిపించారు. దీని ప్రకారం చూస్తే కనుక హైడ్రా రాజ్ అన్న కాన్సెప్ట్ ఎక్కడా పనిచేయలేదు. కానీ మనం చూసుకుంటే కనుక కాళేశ్వర్ రాజ్, ఫోన్ ట్యాపింగ్ రాజ్, దాని తర్వాత ధరణి పోర్టల్ రాజ్, ఇలా కాన్సెప్ట్లో మేబీ బీఆర్ఎస్ వాళ్ళకి ఖచ్చితంగా డెంట్ పడినట్టు కనిపిస్తుంది. అదంతా కాకుండా కేటీఆర్ గారు నవ్వు చాలా పెద్ద డెంట్ పడేసింది ఆ పార్టీకి. ఇది జనాలు ఎప్పట్లో మర్చిపోతారంటే ఇప్పుడిప్పుడే మర్చిపోరు. ఆ నవ్వుతో పాటు ఇంకొక వెటకారం జగన్మోహన్ రెడ్డి యాడ్ చేశాడు. నేను లండన్లో ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేశారు అని. ఏం జరుగుతుందో ఏపీ పాలిటిక్స్లో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో చేద్దాము ఖచ్చితంగా. బట్ ఈరోజు తెలంగాణ పాలిటిక్స్ మాట్లాడితే మాత్రం గెలిచిన రెస్పాన్సిబిలిటీ ఈయన తీసుకున్నప్పుడు ఓడిన బాధ్యత మొత్తం బీఆర్ఎస్లో ఉన్న కేటీఆర్ గారి పైనే పడుతుంది ఇప్పుడు. సో రామారావు గారు కూర్చుని ఈరోజు బాధపడినా, ఎన్ని రకాలుగా రీవర్క్ చేసినా ఆయన కౌంటర్ ఇవ్వడానికి ఆయన ఓన్ ఫ్యామిలీలో వాళ్ళ సిస్టర్ ఉన్నారు. ఆవిడకి తెలుసు లూప్ హోల్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏం జరిగిందని. అండ్ రాష్ట్రాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్న ఒక లీడర్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు తెలుసు ఎలా చేస్తే జనాలు మెప్పు పొందగలుగుతాము అని, ఏం చేస్తే జనాల మనిషి కింద ఉండగలుగుతాము అని, ఏం చేస్తే లీడర్ కింద ఉండగలుగుతాము అని చెప్పి ఏం చేసినా ఇప్పుడు ఎలా పైకి రావాలన్న పొజిషన్లో మాత్రం బీఆర్ఎస్ కేటీఆర్ గారు ఉన్నారు. ఓటమి రెస్పాన్సిబిలిటీ మొత్తం కేటీ రామారావు గారి తల మీద పడింది. ఆయన అలా ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. ఆ నవ్వు నేను ఎందుకు నవ్వలేదయ్యా నేను ఎన్నిసార్లు చెప్పినా నమ్మటానికి ఒక సామాజిక వర్గం రెడీగా లేదని ఈ ఎలక్షన్ రిజల్ట్స్తో బయటకు వచ్చింది. దాట్స్ ఆల్ ఫర్ నౌ. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఎవరి హవా వల్ల జూబ్లీహిల్స్ చక్రం తిరగరాయబడింది అండ్ రేవంత్ రెడ్డి గారికి ఎదురెవరు? దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.